నాగడు అనే ఒక బోయరాజు, అతని భార్య దత్త వీరికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దయ వల్ల ఒక పుత్రుడు జన్మించాడు. ఆ బిడ్డకు తిన్నడు అనే పేరు పెట్టుకున్నారు. సకల విద్యలు నేర్పించారు. తిన్నడు విలువిద్యలో ఆరితేరాడు. బోయవానిగా కులధర్మము అనుసరించి వేటకు వెళ్ళేవాడు. తిన్నడు జీవుల ఎడల కరుణా ప్రేమలతో ఉండేవాడు. జంతువులలో పిల్లలు రోగాలతో ఉన్న వాటిని వేటాడేవాడు కాదు. ఒకనాడు తిన్నడు వేటకు వెళ్ళగా ఒక పంది అతని వల నుంచి తప్పించుకుంది. తిన్నడు తన స్నేహితులైన నాముడు, కాముడులతో తరుముకుంటూ వెళ్ళాడు. ఆ పందికి అలసట వచ్చి చెట్టు ముందర ఆగింది. దాన్ని చంపారు. అందరూ అలసిపోయారు. దాన్ని మోసుకొని స్వర్ణముఖి నది తీరానికి వెళ్ళారు. శ్రీకాళహస్తి కొండ దేవాలయము కనిపించాయి. ఆ కొండ ఎక్కి గుడిని చూడాలని అనిపించింది. ఆ కొండ ఎక్కుతుండగా అతడు ఎంతో పరవశించిపోయాడు. పూర్వజన్మ సంస్కార ఫలితం వల్ల తన మీద ఉన్న బరువు ఏదో దిగునున్నట్లు అనిపించింది. దేహస్పృహ మందగించింది. అక్కడ శివలింగము చూడగానే అనంతమైన ప్రేమ కలిగింది. ఆ లింగమును కావలించుకొని ఆనంద బాష్పాలతో, ఈశ్వరా, ఈ దట్టమైన అడవిలో ఒంటరిగా ఎలా ఉన్నావయ్యా? నీకు ఆహారం ఎలా వస్తుంది? నీకు తోడు ఎవరిక్కడ? నేను నీతోనే ఉంటాను అని అంటాడు. అయ్యో నా తండ్రి, నీకు ఆకలిగా ఉందేమో గదా, నీకు ఆహారం తీసుకువస్తాను ఉండు అని అంటూ లింగాన్ని విడిచి వెళ్ళలేక వెళ్ళాడు. కొండ దిగి కాముడు వచనం చేసిన పంది మాంసం రుచి చూసి మంచిది శివునికి వేర్పరిచాడు. శివునికి ఆహారం సమర్పించే ముందు ప్రతిరోజు అభిషేకింపబడతారని, పూలతో పూజింపబడతారని నాముడు చెబుతాడు. అది విన్న తిన్నడు నది నుండి నీటిని నోటితో పుక్కిలిబట్టి సేకరించిన పూలను తన తల మీద ఉంచుకొని, మాంసమును చేతిలో పట్టుకొని తన విల్లు అంబులతో తిన్నగా గుడికి వెళ్ళాడు. పుక్కిలిబట్టిన నీటిని లింగంపై వదిలాడు. అది అభిషేకమైనది. తల మీద ఉన్న పూలతో అలంకరించాడు. అది అర్చన అయ్యింది. పంది మాంసమును దేవునికి ముందు పెట్టాడు. అది నివేదన అయ్యింది. ద్వారం వద్ద ఏ జంతువు రాకుండా కాపలా కాశాడు. ఆ బోయవాని మూఢభక్తి ఆ బోళాశంకరుణ్ణి కదిలించింది. మర్నాడు ఉదయం మరలా ఆహారం తెచ్చుటకు బయలుదేరాడు. అది చూసి నాముడు, కాముడు తిన్నడుకి మతి భ్రమించిందని ఇంటికి పోయి చెప్పిరి. తిన్నడుని ఇంటికి తీసుకుపోతానని అతని తల్లిదండ్రులు వచ్చిరి. తాను శివుని దగ్గరే ఉంటానని అంటాడు. తిన్నడు దేవునికి ఆహారానికి వేటకు వెళ్ళగా ఆలయార్చకుడు అక్కడికి వస్తారు. ఎవరో దేవాలయమును అపవిత్రం చేశారని భావించి అక్కడ ఉన్న వాటిని తొలగించి మంత్రయుక్తంగా సంప్రోక్షణ చేసి కుండతో తెచ్చిన నీటితో అభిషేకం చేసి పూలతో అలంకరించి పండ్లు పదార్థాలు నివేదన గావించి వెళ్తారు. పూజారి వెళ్ళగానే తిన్నడు వచ్చి పూజారి అలంకరించిన పూజా ద్రవ్యాలను తీసివేసి తాను తెచ్చిన మాంసంతో తనదైన పద్ధతిలో పూజ చేశాడు. ఈ విధంగా 5 రోజులు గడిచాయి. పూజారి సహించలేక దేవుణ్ణి ప్రార్థిస్తూ ఈ ఘోరాన్ని ఆపు స్వామి అని రోదించాడు. అప్పుడు శివుడు కలలో కనపడి, నువ్వు లింగం వెనుక దాక్కుని ఉండు, ఇక్కడ ఏం జరుగుతుందో గమనించు అని ఆదేశించాడు. తిన్నడు ఆలయానికి వస్తుండగా కొన్ని దుశ్శకునాలు కనిపించాయి. శివునికి ఏదో ఆపద కలుగుతుందని భావించాడు. గుడికి పరుగున వెళ్ళగా శివుని కుడి కన్ను నుండి రక్తం వస్తుంది. అది చూసి బిగ్గరగా ఏడుస్తూ తనకు తెలిసిన మూలికా వైద్యం చేశాడు. అయినా రక్తం ఆగలేదు. వెంటనే అతనికి కన్నుకి కన్ను అనే సిద్ధాంతం స్ఫురించింది. తిన్నడు సంతోషంతో తన వద్ద ఉన్న బాణంతో తన కుడి కన్ను తీసి లింగానికి పెడతాడు. రక్తం ఆగిపోతుంది. తిన్నడు ఆనందంతో నృత్యం చేస్తుండగా శివుని ఎడమ కన్ను నుండి కూడా రక్తం వస్తుంది. అది చూసి భయమెందుకు, మందు తెలిసిందిగా అని ఎడమ కన్ను తీయబోతూ ఒక సమస్య మదిలో మెదిలింది. తన కన్ను తీశాక శివుని కన్ను ఎలా కనుగొనుట అని ఆలోచించి తన పాదాన్ని శివుని ఎడమ కంటిపై పెట్టి
తన కన్ను పెకిలించబోయాడు. పరమశివుడు వెంటనే ప్రత్యక్షమై తిన్నని చేయి పట్టుకొని ఆపి, కన్నప్పా, కన్నప్పా, నీ భక్తికి మెచ్చాను. ఇంతటి నిరతిశయ భక్తితో నాకు సంపూర్ణానందము కలిగించినది నీవొక్కడివే కన్నప్పా అని పలికాడు శివయ్య. కన్నప్ప అని 3 సార్లు పిలిచినందుకు శివుని అనుగ్రహం మూడింతలు పొందాడన్నమాట. తన కన్ను శివునికి అర్పించినందుకు తిన్నడు కన్నప్ప అయ్యాడు. శివుని అనుగ్రహంతో చూపు వచ్చింది. ఇది అంతా చూసిన అర్చకుడికి తిన్నని అపురూపమైన శివభక్తి గోచరమైంది. ఇలా వేదం, నాదం, యోగం, శాస్త్రాలు, పురాణాలు ఏమీ ఎరగని ఒక మామూలు వ్యక్తి తన భక్తితో మహాదేవుణ్ణి ప్రసన్నం చేసుకున్నాడు. శ్రీకాళహస్తి దేవాలయం కొండపైన కన్నప్ప ఆలయం మనం దర్శించవచ్చు.